చౌటప్పల్ మున్సిపాలిటీలో అధికారులపై సీరియస్ అయ్యారు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. వర్షాకాల నేపథ్యంలో చెరువు కట్టను సందర్శించి పలు వార్డుల్లో అసంపూర్తిగా ఉన్న సీసీ రోడ్లు, అండర్లైన్ డ్రైనేజ్ పనులు త్వరగా పూర్తి చేయాలని పలు శాఖల అధికారులను ఆదేశించారు. నియోజకవర్గంలో వివిధ రకాల పనులపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. బిల్స్ విషయంలో తాను వివరాలు అడిగినప్పటికీ ఆ అధికారులు పట్టించుకోకపోవడంతో మున్సిపల్ అధికారుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. మున్సిపాలిటీ వ్యాప్తంగా నాలాలపై ఎటువంటి నిర్మాణాలు చేపట్టినా వారం రోజుల్లోనే తీసివేసి డ్రైనేజ్ వాటర్ పోయేటట్టు చేయాలని ఆదేశించారు. ఎంత బిల్ రికార్డ్ అయింది ఇంక్లూడింగ్ ఆల్ ట్యాక్సెస్. పన్ను అడిగిందని సమాధానం చెప్పలేదు. పన్ను అడిగిందని సమాధానం చెప్పలేదు. నాలెడ్జ్ ఉంది అమ్మికమైన అసలు నువ్వు ఎక్స్క్యూజ్ ఏం చేయకు. అడిగిన దానికి సమాధానం చెప్పి నీకు నాలెడ్జ్ ఉంటే పని చేయాలి, లేకపోతే లీవ్ పెట్టి. నేను ఏమడుగుతున్నా నీకు 12 కోట్ల అగ్రిమెంట్ వాల్యూ ఇంక్లూడింగ్ ఎవ్రీథింగ్. 12 కోట్లలో ఎంత బుక్ అయింది గ్రాస్, ఇంకెంత ఉంది? 5 నిమిషాలు చెప్పున్నారు. తెలుగు లేకుండా అడిగిన దానికి సమాధానం చెప్పిన తర్వాత మళ్ళీ మాట్లాడింది. నువ్వు చెప్తే ఇంటర్కి రాలేదు. నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి. రాబోయే రోజుల్లో వేచి చూద్దాం. మరి మునుగోడు ప్రజలు, మునుగోడు పార్లమెంట్, నల్గొండ జిల్లా ప్రజలు ఎదురు చూస్తున్న శుభవార్త వస్తుందని నేను అనుకుంటున్నా. తప్పకుండా ప్రభుత్వం మనది కాబట్టి నాకెంతో ప్రియమైన నియోజకవర్గం. అంటే ఎంత ఎమోషనల్ బాండింగ్ నాకు ఏర్పడ్డదంటే మునుగోడు ప్రజలతోటి. మన ఎలక్షన్ లో ఎల్బీ నగర్ నుంచి పోటీ చేయమని అడిగింది చాలా మంది నా అభిమానులు. కానీ మునుగోడు ప్రజలతో ఉన్న అనుబంధం వల్ల ఈ ప్రాంతంలో ఉన్న సమస్యలు, ప్రజలకు ఉన్న బాధలు తొలగిపోవాలంటే ఇక్కడి నుంచే పోటీ చేసి ప్రభుత్వం వస్తే ఈ ప్రాంత ప్రజలకు సేవ చేయాలన్న ఏకైక లక్ష్యంతో మళ్ళీ మునుగోడు నుంచి పోటీ చేయడం జరిగింది. కాబట్టి తప్పకుండా రాబోయే రోజుల్లో మునుగోడు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తూ పేద ప్రజలందరికీ కూడా నేను అడిగేయండి. ఈ రోజు వరకు యాజ్ ఆన్ టుడే ఎంత బిల్ రికార్డ్ అయింది ఇంక్లూడింగ్ ఆల్ ట్యాక్సెస్. పన్ను అడిగిందని సమాధానం చెప్పలేదు. పన్ను అడిగిందని సమాధానం చెప్పలేదు. నాలెడ్జ్ ఉంది అమ్మికమైన అసలు నువ్వు ఎక్స్క్యూజ్ ఏం చేయకు. అడిగిన దానికి సమాధానం చెప్పి నీకు నాలెడ్జ్ ఉంటే పని చేయాలి, లేకపోతే లీవ్ పెట్టి. నేను ఏమడుగుతున్నా నీకు 12 కోట్ల అగ్రిమెంట్ వాల్యూ ఇంక్లూడింగ్ ఎవ్రీథింగ్. 12 కోట్లలో ఎంత బుక్ అయింది గ్రాస్, ఇంకెంత ఉంది? 5 నిమిషాలు చెప్పున్నారు. తెలుగు లేకుండా అడిగిన దానికి సమాధానం చెప్పిన తర్వాత మళ్ళీ మాట్లాడింది. నువ్వు చెప్తే ఇంటర్కి రాలేదు. నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి.